డిఎస్సి అంశం ఇంకా ఇతర అంశాలపై ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి వివిధ ఆందోళన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున జనం నుంచి ఒక స్పందన వ్యక్తమవుతుంది. సో అదే సమయంలో బాధ్యత వహించాల్సినటువంటి మంత్రి నారా లోకేష్ ఏమయ్యారు, ఎందుకు స్పందించడం లేదు? సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్ సార్. ఎలా చూడాలి డిఎస్సి అవకతవకలు అక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలకు పిలిపించింది. గత 3-4 రోజుల నుంచి అవే జరుగుతున్నాయి. సో జనం నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతుంది. ఇది పరిణామాన్ని ఎలా చూడాలి అంటే ఇది కేవలం డిఎస్సికి సంబంధించినటువంటి అంశంగానే చూడాలా, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతకు ఇది నిదర్శనమని చెప్పాలా? సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రీసెంట్గా మీరు చూసినప్పుడు అంటే డిఎస్సి అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక 2 నెలల క్రితం డిఎస్సి ద్వారా మోసపోయినటువంటి, ఏదో వాళ్ళు ఫెయిల్ అయ్యి ఉద్యోగం రానటువంటి వాళ్ళు కాదు, డిఎస్సి ద్వారా మోసపోయినటువంటి విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావటం, జగన్మోహన్ రెడ్డి గారి టీం మొత్తం కూడా వాళ్ళు ఏ అంశాల మీద వచ్చారో స్టడీ చేయటం, ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఇది మొత్తం ఒక కేస్ స్టడీగా తీసుకొని ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అది నిన్న మా కాన్స్టిట్యున్సీ వైడ్ పెద్ద పెద్ద ఊరేగింపులు, దానికన్నా హాల్ మీటింగ్స్, దానికన్నా ముందు ధర్నాలు, తర్వాత రిప్రజెంటేషన్స్, ఇవన్నీ రీసెంట్గా 1 వీక్లో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ ఇవి. బట్ 2 months నుంచి దీని మీద ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంది. ఈవెన్ జన్జీ ఢిల్లీ ఉద్యమం కన్నా ముందు నుంచి కూడా. అయితే రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందంటే ప్రజలు ఈ దేశంలో ఏం కోరుకుంటూ ఉన్నారు? డెమోక్రసీలో, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇంటూ డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. మీరు ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని గెలిచేమని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు మీవి. చిన్న కుర్రవాళ్ళు ఏమడిగారంటే, విద్యార్థులు ఏమడిగారంటే, స్టూడెంట్స్ ఏమడిగారంటే, ఈ అన్ఎంప్లాయీస్ ఏమడిగారంటే, యూత్ ఏమడిగారంటే, ఎస్ మీరు గెలవండి, పోస్టులు తీసుకోండి, ప్రజాస్వామ్యంలో పరిపాలించండి, కానీ అకౌంటబిలిటీ ఉంటుందా లేదా? ఈ అకౌంటబిలిటీని మీరు ప్రదర్శించకపోతే మీరు నెపోటిజం వైపు తీసుకెళ్తున్నారా? ప్రజాస్వామ్యాన్ని మీరు మీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో నడపదలుచుకున్నారా? అదే కదా జంజీలో ఢిల్లీలో జరిగినటువంటి అంశం. ఇప్పుడు అక్కడ నీట్ పేపరు దాదాపు 22 లక్షల మంది, 22 మంది దాకా చనిపోవటం, ఆ తర్వాత చాలామంది ఎఫెక్ట్ అవ్వటం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో సేమ్ మేనర్లో జరిగినట్టు డిఎస్సి ఎగ్జామినేషన్లో జరిగినట్టు అవకతవకల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే నష్టపోయారో వాళ్ళతోటి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతోటి మాట్లాడించి, నేను కేస్ స్టడీ ఎందుకన్నానంటే, ఏం జస్ట్ లైక్ దట్ ఇష్యూ దొరికింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనే దశలకు మేము వెళ్ళలేదు. చాలా సిస్టమేటిక్గా స్టడీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో అంతిమంగా ఏమడిగారంటే, ఎస్ అక్కడ ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేశాడు, ఇక్కడ ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయాలి, సిన్స్ హీఈస్ హెడింగ్ ద క్యాబినెట్, ఐ మీన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో కాబట్టి చేయాలి. ఎందుకు చేయరు? కనీసం చేయకపోగా వాళ్ళు ఎలా వచ్చారంటే రివర్స్ వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరేగింపులు చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తే, ధర్నాల్లోకి మీ పార్టీ వాళ్ళు గూండాల్లాగా వచ్చేసి ధర్నా చౌక్ మీద దాడి చేసేసారు. ఇది కాదు మేము ఊరేగింపు చేస్తున్నామంటే, ఊరేగింపులకి పర్మిషన్ లేదని నోటీస్ ఇచ్చారు. ఊరేగింపులు చేస్తున్నామంటే ఊరేగింపులు పర్మిషన్ లేదని లాఠీ చార్జ్ చేశారు. ఇక్కడ ఇవన్నీ జరుగుతున్న తర్వాత మీకు అకౌంటబిలిటీ ఉండదా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అడగకుండా ఎవరు అడుగుతారు? అంటే మీరు చేసినటువంటి నిర్వాకానికి, మీరు స్పోర్ట్స్ కోటాలో మీరు తీసుకున్నటువంటి 2-3 జీవోలు ఇచ్చినటువంటి విధానానికి బాధ్యత ఎవరు వహించరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కాబట్టి గొడ్డల పార్టీ అడుగుతుంది. మా మీద చేసిన నవ్వు ఏంటంటే గొడ్డల పార్టీ అడుగుతుంది. ఒక విచిత్రం. అంటే ఎలా ఇష్యూ నుంచి తప్పించుకొని బయటకు పోవడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని పన్నాగాలు పన్నిందంటే, యూపీఎస్సీ చాలామంది రాస్తాడు, 10 లక్షల మంది రాస్తారు. 10 లక్షల మందిలో యూపీఎస్సీ ప్రిలిమినరీలో 10,000 మందే క్వాలిఫై అవుతారు. అంటే రిమైనింగ్ మొత్తం కూడా మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఫెయిల్ కాలేదు అని అడగరు. దానిలో స్క్రీనింగ్ టెస్ట్లో ఏమంటారంటే, కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే, వై ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, మళ్ళీ ప్రిలిమినరీ ఎందుకు పెడుతున్నారంటే కీప్ ద రాస్కెల్స్ అవుట్ అంటాడు. కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి పార్లమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో ప్రిలిమినరీ కమిటీ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఈజ్ కీప్ ద రాస్కెల్స్ అవుట్. అంటే ఎవరైతే అన్నసరిగా రాస్తారో వాళ్ళని పక్కన పెట్టవచ్చు, ఎవరైతే నాన్ సీరియస్గా ఉంటారో. అంటే నువ్వు ఇక్కడ
నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాడికి ఉద్యోగం, వాడి పేపర్స్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత నువ్వు ఇష్టం వచ్చిన వాడికి ఉద్యోగం ఇచ్చేస్తే వాడికి ఇవ్వలేదు. అడిగితే నో అకౌంటబిలిటీ. వాళ్ళు ఏం చేశారు, ఉద్యోగాలు ఎవరైతే వచ్చినాయో వాళ్ళతోటి కౌంటర్ మూమెంట్ ఒకదాన్ని తయారు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంటే వీళ్ళు ఒక ధర్నా, ఉద్యోగస్తుల్ని. ఎక్కడైనా సరే ఏంటిది అసలు, ప్రభుత్వం ఎటుపోతుంది? ప్రతిపక్ష పార్టీకి సమాధానం చెప్పే పద్ధతులు ఇవా? అరే అసలు 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్తారు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తారు. నీకు కొత్త వాళ్ళని, మీ కొడుకు లాంటి వాళ్ళని ప్రజాస్వామ్య సిస్టానికి అలవాటు చేసే క్రమంలో మీరు అలవాటు చేయటమే అసలే మీకు వాల్యూస్ తెలీదు, ప్రజాస్వామ్య వాల్యూస్ మీరు పాటించకపోగా ఇలాంటి అడ్డదారిని వచ్చే మార్గాలని మీరు కొత్త వాళ్ళకి నేర్పితే ఎటుపోతుంది ప్రజాస్వామ్యం? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సిస్టమేటిక్గా ఎస్ మీ అకౌంటబిలిటీ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అని అడుగుతున్నాం మేము. సరే, ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి ఏదైతే గత 2-3-4 రోజులుగా కార్యక్రమాలకి విశేషమైన జనస్పందన లభిస్తుంది, అంటే ఇది కేవలం డిఎస్సి అవకతవకకు సంబంధించే జనస్పందన లభిస్తుందా, జనం నుంచి స్పందన కనిపిస్తుందా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఇంకా చాలా వాటిని కూడా ప్రజలు చూస్తున్నారు? రేమన్ గారు, అంటే ఇది ఈ డిఎస్సి ఒక్కదానితోటే ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చిందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల తర్వాత స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిదాని మీద పోరాటం చేస్తూ వస్తున్నాడు. అంతెందుకు, మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాదాపు 1 నెల రోజుల ఉద్యమం, 1 కోటి సంతకాల ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే జరిగింది. దాని తర్వాత పత్తి రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి, అంటే ఒక రైతాంగ వ్యతిరేక విధానాల్లోకి వెళ్ళిపోయిన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఎడ్యుకేట్ చేసే క్రమంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు మీరు అన్ఎంప్లాయీస్కి మీరు ఇచ్చే ఒక షెడ్యూల్ కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి మీరు ఏర్పాటు చేసిన సూపర్ 6 కానీ, సూపర్ 7 కానీ ఈరోజు ప్రాపర్గా ఏది లేదు కదా. ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. క్వశ్చన్ చేసే క్రమంలో వీటన్నిటి ఇంపాక్టు డిఎస్సీలోకి వచ్చేసరికి రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులతోటి చేతులు కలిపి న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో రాకపోవచ్చు, కనపడకపోవచ్చు, టీవీలకు దూరంగా ఉండొచ్చు. ఎందుకు? రేపు వాడి మీద కేసు పెడితే వాడికి ఉద్యోగం రాదనేది మళ్ళీ మీరే చెప్తారు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని నడిపిన కాలు ఇచ్చిన క్రమంలో గ్రామ స్థాయి నుంచి వచ్చిన రెస్పాన్స్, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ బాధితులు, మొత్తం సమాజం మొత్తం కదులుతున్నట్టుగా మాకు రెస్పాన్స్ ఉంది. ఈ రెస్పాన్స్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉంటే వాళ్ళకి ఎలా ఉందంటే, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే అసలు వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా, మేము అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అంటే ప్రతి డ్యామ్ థింగ్కి రాంగ్ వేలో సమాధానం చెప్పడం. నాకు తెలిసి దిస్ ఈజ్ నాట్ ది వే ఆఫ్ డెమోక్రసీ. అలా ఉండదు, హుందాతనం ఉండాలి. అంటే ప్రధానమైనటువంటి డిమాండ్ నారా లోకేష్ రాజీనామా చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది రెండవది ప్రధానమైన డిమాండ్. ఎందుకు ఈ 2 డిమాండ్లను ప్రభుత్వం ఏమైనా అంగీకరించే పరిస్థితి కనిపిస్తుందా? నాకు తెలిసి అంటే ఈ మూమెంట్లో లేదు, కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తారని ఎవరిని ఊహించారా? లేదు కదా, జరిగింది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఆయన మీద ఒక అలిగేషన్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో అసెంబ్లీలో ఏం చెప్పాడంటే, కమాన్, కావాలంటే నా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ. కానీ తన కొడుకు మీద ఒక అభియోగం వస్తే నిండు సభలో నిలబడి ఆయన ఇచ్చినటువంటి సమాధానం, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, నీ కొడుకు ఎడ్యుకేషన్ మినిస్టర్. రాజశేఖర రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసి ఉన్నాడు. ఏమడిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీ చెప్పు చేతుల్లోనే కదా మళ్ళీ సిబిఐ ఉండేది, మా చెప్పు చేతుల్లో ఉండదు కదా. ఏం ఆశపడ్డారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఒక ఎంక్వైరీ సిబిఐ తోటి జరిపించమని అడిగారు. మీరు దాన్ని కూడా ఇవ్వకుండా మీరు దాటివేస్తున్న విధానం చూడండి, తప్పు చేస్తున్నట్టు కాదా? అసలు పరిటాల రవి మర్డర్ జరిగినప్పుడు ప్రభుత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 2005లో జరిగింది, 2004లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది.
జస్ట్ 1 ఇయర్ అయింది. అంతకుముందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనకి రక్షణ కావాలి అని పరిటాల రవి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నెపం మోపింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆ నెపాన్ని తన కొడుకు మీద అన్యాయంగా చేస్తున్నారని ఆయన చేసిన ఛాలెంజ్ ఏంటంటే కమాన్, కానీ మీకు అది వర్తించదని నేను అడుగుతున్నా. తప్పు చేయకపోతే మీరు చాలా ఈజీగా తీసేస్తున్నారు కదా. గొడ్డల పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, ఏదో 10 మంది ఏదో అయిందట, ఇది కదా మీరు చెప్తుంది. తేల్చండి, అదే తేల్చండి. సిబిఐతో వేసి అసలు ఏమి జరగలేదు, ఒక క్లీన్ చిట్ ఇప్పించండి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు డిఎస్సి మీద ఇంత రాద్ధాంతం జరుగుతుంది, ఇన్ని ధర్నాలు, ప్రదర్శనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ ఎక్కడున్నారు అంటే ఏం చెప్తారు? ఆయన ఏదో 1-2 సార్లు ఏదో ఛాలెంజ్ చేసి వదిలేశాడు. కావాలంటే నేను జగన్ ఇంటికే వస్తాను, లేకపోతే అదే సినిమా డైలాగు బాలయ్య గారిది ఒకటి కొట్టేసి వదిలేసినట్టున్నాడు. అది కాదు కదా కావాల్సింది. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో లేస్తే సౌత్ కొరియానో నార్త్ కొరియానో ఆ మధ్యకాలంలో ఒక 10-15 రోజుల క్రితం. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళు ఏమైనా చేసుకోనండి సార్, ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్ణయాలు చేయడానికి మీకు అర్హత లేదు. ఒక్కసారి ప్రతిపక్షం దాని మీద గొంతెత్తిన తర్వాత సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాల్యూస్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇది రూలింగ్ పార్టీ చేయాల్సింది. కూటమిలో ఉన్నటువంటి ప్రశ్నిస్తామని వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రశ్నించడం మానేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కనీసం కూటమిలో ఉన్నందుకైనా ఈ రాష్ట్రంలో బాధితులుగా ఉన్నటువంటి విద్యార్థుల తరపున, యువకుల తరపున, లేకపోతే ప్రజాస్వామ్య తరపున మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతా ఉన్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్, అసలు మీరు టోటల్గా సరెండర్ అయిపోయే లక్షణం ఎంతెందుకు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? మేము సపోర్ట్ ఇస్తున్నంత మాత్రాన ప్రజా సమస్యలు మాట్లాడకూడదని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే మేమేమి మాట్లాడకుండా ఉండేవాళ్ళం కాదన్నాడు ఆయన. అది కదా డెమోక్రటిక్ ప్రాసెస్. ఛాలెంజ్ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? అంటే వాళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి చేశారేనా? మీరు కమ్యూనిస్టుల కన్నా మీరు ఇంకా పైనుంచి వచ్చారు కదా. ఎక్కడి నుంచి? చెగువేరా. ఎందుకు మాట్లాడలేకపోయారు? కూటమిలో ఉంటే మాట్లాడకూడదు ఏంటి? బీజేపీ వాళ్ళు ఎలాగో మాట్లాడరు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో చిన్న లోపల దూరేసి దాన్ని తినేద్దామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకేమీ స్టేక్ ఏమి లేదు కాబట్టి, ఓట్లు ఏమి లేదు కాబట్టి, ప్రజలు లేరు కాబట్టి. కానీ జనసేన ఎందుకు మాట్లాడటం మానేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతుంటే మీకేదో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తేళ్ళు, పాములు, చెరువులు బారినట్టుగా ఉంటుంది తప్పితే వాళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అడుగుతారు. అడగటమే వాళ్ళ ప్రధానమైన కర్తవ్యం, సమాధానం చెప్పడమే మన బాధ్యత అన్న ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని, వాల్యూస్ని మీరు మర్చిపోయారు కదా. నియంతృత్వం వైపు వెళ్ళదలుచుకున్నారా? ఈరోజు ప్రజలు గమనించడం లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కాలు ఇస్తే ప్రజలు ఉవ్వెత్తున ఎందుకు కదులుతున్నారు? అందుకే నేను గతంలో మీతో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ప్రజా ఉద్యమాలని నిర్మిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. మీరు అడిగిన ప్రశ్నకు కూడా మేము ఈ ఒక్క సమస్య మీదే ముందుకు వస్తే ఆటోమేటిక్గా మా దగ్గర రావటం కాదు, అనేకమైన సమస్యలతోటి ప్రభుత్వం మీద విసిగెత్తున్నటువంటి జనం వాళ్ళకి ఏమంటే 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత ఉందంటారా? ఇందాక అచ్చెన్నాయుడు గారు ఎక్కడో ఒక టీవీలో నేను చూశాను, మా దగ్గర డబ్బులు లేవని ప్రజలకు తెలుసు, ఇవ్వలేమని తెలుసు, అయినా కష్టపడటాన్ని అర్థం చేసుకుంటున్నారని చెప్తున్నాం అని వాళ్ళే చెప్తున్నారు. రీసెంట్గా నేను ఒక ఐఏఎస్ ఆఫీస్ తోటి కూర్చొని మాట్లాడితే క్రమంలో ఆయన అన్నాడు, చేసిన ప్రామిసులకి మేము గవర్నమెంట్ నడపాలంటే 1,00,000 కోట్లు కావాలండి, ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఏదో నడుపుతూ పోతూ ఉన్నారు అంతే. అంటే ఏదో నడపడం పోవటం, మీరు రేకెత్తించినటువంటి ఆశలేంటి ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కాక ఇంకా ఇస్తామన్నారు. ఏమైంది? నీకు 15 ఎక్కడనుందా? 45 సంవత్సరాలు దాటినటువంటి ఉమెన్కి మీరు ఇస్తా ఉన్న పెన్షన్ ఉందా? ఆసరా ఉందా? యూత్కి నిరుద్యోగ భృతి ఉందా? ఆ నిరుద్యోగ భృతి విషయంలోనే 2014లో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రధానమైనటువంటి హామీ నిరుద్యోగ భృతి, దాన్ని విస్మరించింది, అప్పుడు ఇవ్వలేదు కదా. 2024లో కూడా అదే అతి ప్రధానమైన హామీ మళ్ళీ ఇవ్వలేదు. అంటే నిరుద్యోగ భృతి విషయంలో పదే నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తుందా కూటమి ప్రభుత్వం? అదే కదా, ఈరోజు ఇది నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళకి అది ఇవ్వకపోగా రోడ్డు మీదకి వస్తే సరైన పద్ధతిలో ఎగ్జామ్స్ లేకపోగా లీకేజీలు ఉండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటే ప్రశ్నించడానికి వచ్చినటువంటి
ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు లాఠీలతో సమాధానాలు చెప్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వరు, లేకపోతే మీరు ఇస్తా ఉన్నటువంటి సూపర్ 6 ఇవ్వరు, అమ్మఒడి ఇవ్వరు, అనేకమైన కార్యక్రమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి మందికి 1,00,000 మందికి ఇవ్వాలనుకుంటే 1,00,000 మందికి ఇవ్వాలంటే 15,000 మందికి ఇచ్చేసి 1,00,000 మందికి ఇచ్చేసేవని యూ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్. అబద్ధాన్ని అసలు ఎంత ధైర్యంగా డిక్లేర్ చేస్తున్నారంటే 15,000 ఇవ్వాల్సిన దాన్ని 13,000 ఇచ్చేసి 15,000 ఇచ్చేసేవని చెప్తా ఉన్నారు. 13,000 ఎందుకు ఇస్తున్నారో చెప్పరు. 13,000 సరే అందరికి ఇస్తున్నారంటే అది లేదు. మీకు సంబంధించిన మీకు తెలిసిన కొంత ఫిగర్ ఇచ్చేస్తారు, లేదంటే ఇవ్వాల్సిన ఫిగర్ మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు. నాకు ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, డబ్బులు లేవండి ఏం చేస్తారు, మేనేజ్ చేస్తున్నారు అన్నాడు. మేనేజ్మెంట్లో భాగం ఇదంతా కూడా. ఇది మేము ప్రజలకు చెప్తాం కదా, ప్రజలు చెప్పినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, తప్పు జరిగిపోయిందని ప్రజలు ఈరోజు భావిస్తూ ఉంటారు. రీసెంట్గా నాతోటి ఒక అతను అన్నాడు, ఏమన్నాడు తెలిసిన, మీరు అంతలావును ఎందుకండి ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు జనాల్ని మీ కార్యకర్తలు మీరు పరీక్షించుకుంటున్నారని అడిగాడు నన్ను. అంటే ఏం చేయాలా మన పని అంటే అదే కదంటే, లేదు కాస్త ఇంటర్వెల్ తీసుకోండి మీరు, ఆటోమేటిక్గా అసలు ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది కదా, ప్రజలకు దాన్ని గ్రహిస్తున్నారు అంటే ఎలా చెప్పమని అడిగితే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు అర్థం కాలేదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడే వాళ్ళ ఉపన్యాసాలు ఒకసారేనండి, ప్రజలకి వాళ్ళకి లింకు కట్ అయిపోయింది, వాళ్ళ కనెక్టివిటీలు లేరు, కాబట్టి మీరు నిదానంగా చాలా జాగ్రత్తగా చేసుకుని వెళ్ళిపోండి మాకు జాగ్రత్తలు చెప్తున్నారు. అంటే లింకు తెగిపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలకి జవాబుదారీతనాన్ని మర్చిపోయి ఒక కబ్జాదారుగా రౌడీగా బిహేవ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కనపడుతూ ఉంది. ప్రతి వాడి మీద కేసే, ప్రతి వాడిని అరెస్ట్ చేయటమే, ఇదే సొల్యూషన్. అంటే ఇదే లక్షణాలు ఇవన్నీ కూడా, ఇవి అనుభవం ఉన్న లక్షణాలా? ఇవి తెలీదా మీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఏం జరిగిందో ఒక 40 సంవత్సరాల చరిత్రను చూస్తే తెలీదా? దేవరపల్లి సంఘటన, దేవరపల్లి జగన్ పర్యటన, పొగాకు రైతుల్ని పరామర్శించడానికి, క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్ చేపట్టిన పర్యటనకు ఏ విధంగా జనం తరలి వచ్చారో చూశారు. కానీ ఈ జనం వచ్చారన్నదే పాత విషయం, అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ప్రధానంగా ఆ పర్యటనకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ పోలీసుల బందోబస్తు కోరుతూ ఒక లేఖ రాశారు పోలీసులకి. కొవ్వూరు డిఎస్పీ అండర్లో వస్తుంది. కొవ్వూరు డిఎస్పీ దేవప్రసాద్ ఏదో ఉంది పేరు ఆయనది. అతను ఇన్ రిటర్న్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇచ్చినటువంటి ఆన్సర్, ఇదొక ప్రైవేట్ ప్రోగ్రాం కాబట్టి మేము హెలిప్యాడ్ వద్ద కానీ వైఎస్ జగన్ కానీ అంత బందోబస్తు ఏర్పాటు చేయలేము, ప్రొవైడ్ చేయలేము, కాబట్టి మీరు మీ ఓన్గా వాలంటీర్స్ నియమించుకోండి అని అఫీషియల్గా కొవ్వూరు డిఎస్పీ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పర్యటనను ఉద్దేశించి ప్రైవేట్ ప్రోగ్రాం కాబట్టి మేము ఇవ్వలేము సెక్యూరిటీ, మీరు వాలంటీర్స్ నియమించుకోండి అని చెప్పడం కరెక్టేనా? ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ లీగల్గా పోరాడే అవకాశం ఉందంటారు చాలామంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఏ ప్రోగ్రాం చేసినా ఇట్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ప్రైవేట్ ప్రోగ్రామ్. ఇదే పీపీపీ మోడల్ ఏంటి? మరి ఆయన డిఎస్పీగా ఉన్న వ్యక్తికి అది తెలిసే చేశారా, తెలియకే? ఖచ్చితంగా అతనికి ఏదో ఒక డైరెక్షన్ ఇచ్చారా? ఆయన ఒక డైరెక్షన్ ఏదో ఉంటుంది, ప్రభుత్వమే అతను ఎస్పీకి తెలియకుండా. అవును, ఇన్ రిటర్న్ ఎలా ఇచ్చేస్తారు అంత? ఆయనకి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది కాంట్ ఇమాజిన్. అంటే పప్పులో కాలేస్తారు, కొన్నిసార్లు పప్పులో కాలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్గా కొన్ని వైర్లెస్ మెసేజ్లు వచ్చాయి, ఈ విధంగా ఒక లెటర్ పంపించేసేయండి అంటారు. తెలివైనటువంటి డిఎస్పీ ఏం చేస్తారంటే, ఆ విధంగా పంపడానికి లేదండి, మీరే కావాలంటే ఒక దాన్ని మెయిల్ చేయండి అంటారు. వాళ్ళతో తెప్పించుకొని దాన్ని ఫార్వర్డ్ చేస్తాడు జనరల్గా చేస్తే. సరే, ఇది లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఉన్నప్పుడు నిలబడుతుందా లేదా అని దానికన్నా, సో వాట్ వుడ్ బి ది లైన్ ఆఫ్ ది గవర్నమెంట్? ఏమై ఉండాలి? ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తున్నాడంటే అది డిక్లేర్ చేసి ప్రతి పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చాడు. ప్రతిపక్ష నాయకుడికి గవర్నమెంట్ పర్మిషను ప్రతి ప్రోగ్రామ్కి ఇవ్వాలి అని మేము అడుక్కునే దశలో ఉండదు. దే టేక్ ఎనీ అపోజిషన్ పార్టీ చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ టు టేక్ కేర్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్, టు టేక్ కేర్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్. కొన్ని వేల మంది జనం వచ్చేసారండి. ఈరోజు నేను చెప్తున్నాను, గర్వంతో చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో కానీ సౌత్ ఇండియాలో కానీ క్రౌడ్ పుల్లర్గా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్కోసారి మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్న మేమే ఆశ్చర్యపోతాం.
ఇంతమంది జనాన్ని ఎలా పుల్ చేయగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న చరిష్మ అది. అంతమంది జనం వస్తున్నప్పుడు నువ్వు మీకు సంబంధించిన మంత్రులు లేకపోతే నాయకులు పెళ్ళిళ్ళ దగ్గరే పెడుతున్నారు కదండి పోలీసుల్ని. జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దగ్గరను కంట్రోల్ లేకపోతే ప్రోగ్రామ్ దగ్గర మీరు పోలీసులు పెట్టకుండా వదిలేసి ఒక లెటర్, మీరు రిప్లై లెటర్ ఒకటి ఇచ్చి పంపించేస్తే హౌ డేర్ యు ఆర్? అంటే మీరు అసలు మీ లెజిటిమేట్ పవర్స్ నుంచి, రెస్పాన్సిబిలిటీ నుంచి, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ నుంచి ఎంత సింపుల్గా తప్పుకుంటున్నారు. దెన్ వాట్ ఫర్ యు ఆర్ దేర్? ఈ పోలీస్ రైజ్ దేర్ హ్యాండ్స్, చేతులు ఎత్తేసి వాళ్ళు తిరిగితే చెప్పగలరా మీరు? ప్రతి ప్రోగ్రామే జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ ప్రోగ్రామే ట్రీట్ చేస్తారుగా మీరు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ మీ దృష్టిలో అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ప్రతి ప్రోగ్రాము ప్రైవేట్ ప్రోగ్రామ్ డిక్లేర్ చేయండి, పెట్టండి, పార్లమెంటు చర్చ పెట్టండి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలా ఉన్నాయో చూడండి. చేతగాని పనులు చేసుకొని ఇది ఇలా చేస్తున్నాం అంటే ఈరోజు నేను చెప్తున్నా, మొన్న ఒకసారి మీకు చెప్పినట్టున్నాము, ఎక్సెప్ట్ హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ పోలీసుల్లో కూడా క్లియర్ కట్ మార్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పిలిపిస్తే ప్రజలు కదులుతున్నారు కాబట్టి చాలా ఆచితూచి మీరు వాళ్ళతోటి బిహేవ్ చేయండి అని ఒక సంకేతం వాళ్ళకు ఉంది. అందుకే మాకు 2 సంవత్సరాలుగా మా మీద ఉపయోగించిన రెప్రెషను మళ్ళీ రేపు ఎలక్షన్ టైంలో ఏమైనా పెడతారేమో కానీ, పంచాయతీ ఎలక్షన్స్ లేకపోతే మెయిన్ ఎలక్షన్స్ ఏమైనా వస్తే ఈ మధ్య జరిగే వాటిల్లో పోలీసులు కూడా తగ్గారు. ఎందుకు తగ్గారు? ఎవరు తగ్గారు? బిలో ది ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ చాలా మార్పు కనపడుతుంది. ఎందుకు? వాళ్ళకి అర్థమవుతుంది సీన్. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్స్ అండి. ఏ గవర్నమెంట్ వస్తుంది పోతుందో వాళ్ళు చెప్పినట్టుగా ఎవరు చెప్పలేరు, అంత ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే నా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు, మేము మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లానే మీరు చూసారా, రెవెన్యూ పీపుల్ కానీ లేకపోతే సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సో దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ చేంజ్ ఇన్ ద పీపుల్. కాబట్టి మేము ఏ కాల్ ఇచ్చినా ప్రజలు వస్తారు. ప్రజలు వస్తున్నారు కాబట్టి పోలీసు రావాల్సిన అవసరం ఉంటుంది. పోలీసులు దేనికి రావాలి? వచ్చి మా మీద లాఠీచార్జ్ చేయమని మేము కోరట్లా, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. రైట్. ఇక ఇదే వైఎస్ జగన్ భద్రతకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ భద్రతలో లోపాలు ఉన్నాయి, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని, జగన్ పరకు ప్రాణహాని ఉందని చెప్పి ఇచ్చారు. సో ఇది కూడా జరిగి చాలా రోజులైంది. దాదాపు దేవరపల్లి పర్యటన జరిగినటువంటి 4వ రోజులకే జరిగింది. సో ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఢిల్లీ నుంచి ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక వార్నింగ్ ఇచ్చారు కూటమి ప్రభుత్వ నేతల్లో ఒక నేతకు. జగన్ విషయం జోలికి రావద్దు, జగన్ సెక్యూరిటీ విషయంలో తిరిగి ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం సహించేది లేదు, ఊరుకునేది లేదని చాలా క్లియర్ కట్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ అయ్యాయని ఒక సమాచారం ఢిల్లీ నుంచి ఇవాళ వచ్చింది. అంటే ఇక్కడ నేను మామూలుగా సార్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి యాక్టివిటీని సెంట్రల్ గవర్నమెంట్ గమనిస్తూ ఉంటుంది. అది ఐబీ ద్వారా కానివ్వండి, రా ద్వారా కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్సీ ద్వారా ఖచ్చితంగా తెప్పించుకుంటూ ఉంటుంది. వాళ్ళకి క్లియర్గా తెలుసు వాట్ ఈజ్ జగన్, జగన్తో ఉండే జనం ఏంటో వాళ్ళకి తెలుసు. జగన్కి ఇక్కడున్న ప్రభుత్వం ఎంత జగన్ పట్ల ఎంత కేర్లెస్గా ఉందో కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. రీసెంట్గా మా పార్లమెంటరీ ఎంపీలు వాళ్ళు రాజ్యసభ, లోక్సభలో ఉన్నటువంటి ఒక డెలిగేషన్ సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఏం జరిగిందంటే, దాదాపు వినుకొండ జరిగినటువంటి ఘటన దగ్గర నుంచి, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే వీళ్ళు చేసిన దాష్టిగా ప్రతి ఈవెంట్ని మేము రికార్డు చేసి దాన్ని ఒక రిప్రజెంటేషన్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళ నోటీసులో ఉంది ప్రతి ఈవెంట్కి. కానీ మేము ఇప్పుడు ఫస్ట్ టైం మేము కంప్లైంట్ చేసాం. ఎందుకు చేసాం? జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దగ్గర నువ్వు అసలు ఒక్కళ్ళు కూడా లేకుండా చేసి నువ్వు ఒక లెటరు లా అండ్ ఆర్డర్ చూడాల్సిన పోలీసు, సెంట్రల్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ చూడాల్సిన హోమ్ మినిస్టర్కి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కనెక్టివిటీ ఉంటుంది. సో ఇంత ఇర్రెగ్యులర్గా ఇర్రెస్పాన్సిబుల్గా వీళ్ళున్న నేపథ్యంలో మేము అక్కడ కంప్లైంట్ చేసాం. ఎస్, అమిత్ షా చాలా క్లియర్గా విన్నాడు. ప్రతిపక్ష పార్టీ నాయకుడికి అసలు ఇంత దారుణమైనటువంటి ట్రీట్మెంటు మీరు ఎలా అతన్ని నెగ్లెక్ట్ చేస్తారు? ఒకవేళ ఏమైనా ఈ జడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తి అండి, ప్రాణహాని ఉందా లేదా జగన్మోహన్, నాకు తెలిసి దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం కూడా. ఎందుకంటే అతను ఒక గాంధీ మహాత్ములాగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఎవరి మీద కోప్పడ్డు, ఎవరిని కూడా ఏమనడు. మహా అంటే సిస్టమ్ గురించి మాట్లాడతాడు.
ఆయన ఓదార్పు యాత్ర 2009 తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయనతో తిరిగినటువంటి ఒక వ్యక్తి, ఇంపార్టెంట్ వ్యక్తి నేను చెప్తున్నాను. అప్పుడు మాకున్నటువంటి చాలా అంశాల మీద భయం ఉండింది. కానీ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కీడు చేసేవాళ్ళు కాదు. కాబట్టి జనం నుంచి రాదు. కానీ ఎక్కడైనా దుర్మార్గపు ఆలోచన ఎక్కడి నుంచైనా వస్తే దాన్ని కనిపెట్టాల్సినటువంటి బాధ్యత అది పెంచుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రవర్తిస్తున్న తీరుకి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా గమనిస్తూ ఉంది. అమిత్ షా గారు చాలా క్లియర్గానే ఉన్నాడు ఈ విషయంలో. మేము అడగకపోయినా సరే జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని కూడా వాళ్ళకి సంకేతాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి నచ్చదు అది, ఎందుకంటే వాళ్ళు ఎన్డీలో ఉన్నారు కాబట్టి. కానీ డ్యూటీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ ఏం చేస్తుంది, అనేక విభాగాల్లో వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా ఇక్కడ ఏమైనా ల్యాప్సెస్ ఉంటే వాటిని సరి చేసుకుంటారు. సరిచేసే క్రమంలో మా వాళ్ళు వెళ్ళి కలిసిన తర్వాత ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి మింగుడు పడవు. వాళ్ళు ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓల్డ్ ఫ్రెండే కదా వీళ్ళకి అనుకుంటారు. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఎవర్ ది గవర్నమెంట్ ఇన్ ద సెంట్రల్ లెవెల్. కాబట్టి అపోజిషన్గానే మమ్మల్ని చూసినప్పుడు అపోజిషన్ పార్టీ నాయకుడు జెడ్ కేటగిరీలో రక్షణ కల్పించబడుతున్న నాయకుడికి ఇవ్వాల్సినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రభుత్వం కావాలని చేతులు ఇస్తున్న నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఖచ్చితంగా మొట్టికాయలు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అసలు వీళ్ళందరూ రక్షించలేకపోతే ప్రజలు రక్షించుకుంటారండి. వీళ్ళు రక్షిస్తేనే ఆయన నడుపుతాడు కార్యక్రమాలు అనేది లేదు, అసలు లేదు. ఆయనేమి వందల మందిని సెక్యూరిటీని పెట్టుకొని వీళ్ళందరూ ఉంటేనే బయటికి పోతారనే రకం కూడా కాదు. ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతాడు. దేవుడి దయ వల్ల ఇప్పటిదాకా ఏం కాలేదు, ఫ్యూచర్లో కూడా ఏం కాకూడదని భావిస్తూ ఉన్నాం. బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ లీడర్ అన్ని అంశాల మీద. ఇది మీరు చేయకపోతే ఖచ్చితంగా మేము హోమ్ మినిస్టర్ కంటే పార్లమెంట్లో కూడా లేపుతాం, చర్చ పెడతాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విస్మరించిందా ఎప్పుడన్నా? లేదు కదా. మీరెందుకు చేస్తున్నారు? అంటే ఈ విషయంలోనే అందుకే హోంమంత్రి సీరియస్ అయ్యి జగన్ జోలికి వెళ్తే జగన్ సెక్యూరిటీ విషయంలో ల్యాప్సెస్ మళ్ళీ రిపీట్ అయితే ఊరుకునేది లేదని చెప్పి క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చుంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే లేకపోతే ఇది పార్లమెంట్ ఇష్యూ అయిపోతుంది కదా. పార్లమెంట్లో క్వశ్చన్ వచ్చినప్పుడు హీ హ్యాస్ టు ఆన్సర్ అగైన్. కాబట్టి ముందుగా ఒక రిప్రజెంటేషన్కి ఆయన కదిలి ఉంటాడు. అందులో ఈ ఆయన హోమ్ అఫైర్స్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కదా చాలా అంశాల మీద. సో కాబట్టి మేము వెల్కమ్ ఇట్. అమిత్ షా చేసినటువంటి నిజంగా ఆయన ఆర్డర్స్ ఇచ్చుంటే, ఒక రాతపూర్వకంగా ఒక లెటర్ కానీ ఇష్యూ చేసి ఉంటే, లేకపోతే ఇక్కడున్నటువంటి డీజీపీకి ఒక లెటర్ రాసి ఉంటే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి, అండ్ విల్ వెల్కమ్ ఇట్. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమనుకుని ఉంటుంది, బీజేపీ కూడా మా కూటమిలో ఒక భాగమైనటువంటి పార్టీ కదా, మేము మాకు వ్యతిరేకంగా ఆదేశాలు రావు, అలాంటి పరిస్థితి ఉండదు అని భావించి ఉండొచ్చు. కానీ ఈ టైప్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు కాస్త షాక్కి గురైనట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనుకున్న వ్యక్తి, ఇక్కడ లోకేష్ చేయలేదు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మేము ముగ్గురం కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏళ్తా ఉన్నాం, ప్రజలు ఏమనుకున్నా ప్రతిపక్షం ఏమనుకున్నా మేము ఏళ్తానే ఉన్నాం, మేము ఇంకా ఏం పట్టించుకోదలుచుకోలేదు. అట్లనే ఒకవేళ బీజేపీ అనుకుంది అనుకోండి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేవాడా? అక్కడ వాళ్ళు కాస్త డెమోక్రటిక్గా ప్రజా ఒత్తిడికి తలొగ్గి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక మెట్టు దిగారు. నువ్వు ఇక్కడ మెట్టు దిగట్లా, దీనిలో దిగట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కల్పించాలన్న విషయంలో నువ్వు దిగటం లేదు. ఏమవుతుంది ఆఖరికి? వెయిట్ అనదర్ 2 years. జనమే ఒక తీర్పిస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే భయపడే వ్యక్తి కాదు. ఏదో మొత్తం ప్రభుత్వం మొత్తం సపోర్ట్గా ఉంటేనే, పోలీసులు ఉంటేనే జనం లేకపోతామని. కానీ ఇక్కడ ఏంటంటే మీ నైజం ఏంటో తెలిసిపోతూ ఉంది, మీ ఆలోచన విధానం ఏంటో తెలిసిపోతూ ఉంది. ప్రతిపక్ష పార్టీల్లో మీరు చాలాసార్లు ఉన్నారు, ప్రభుత్వాలు మీ పట్ల ఎలా ప్రదర్శించాయో మీరు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పట్ల ఎలా ప్రదర్శిస్తున్నారో ఇవన్నీ కూడా లెక్కలు తేలుతాయి కదా. దెర్ ఆర్ పీపుల్ లైక్ యూ, సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాడు, మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక ప్రశ్న ఇస్తారు, మాకు తెలిసిన సమాధానం మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము చెప్తాం. అలానే పార్లమెంట్లో దీని మీద మాట్లాడే క్రమంలో చాలా వినయంగానే ముందుగానే హోంమంత్రికి తెలియజెప్పాలని మా వాళ్ళు ఉంటారు. వెళ్ళిన వాళ్ళకి వచ్చినట్టు సమాధానం ఇది మీకు మింగుడు పడకపోవచ్చు. కాబట్టి దీన్ని ఎలా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బీజేపీతో కలిసిపోతున్నాడు, బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారు. అందుకే కదా మన భోగాపురంలో అవసరానికి మించి మోతాదుకి మించి డోసు ఇచ్చింది పొగట్టంలో.
ఒకరికొకరు పోటీపడి. జగన్ సెక్యూరిటీ ల్యాబ్సెస్ విషయంలో ఈ జరిగినటువంటి చర్చలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. సార్ ఆ రెడ్ బుక్ అనేది నేను దాన్ని రాజ్యాంగం అన్నా కానీ ఆ రెడ్ బుక్ ఏదో ఒకటి రాసుకున్నారు వాళ్ళు. దాని ప్రకారం వాళ్ళు చేస్తూ పోతే మాత్రం ఇప్పటికే జనంలో పలసన అయిపోయారు. ఏమైనా డైలాగులకి ఆ రోజు రాసుకుంటున్నానంటే పనికొచ్చి ఉంటుందేమో కానీ దీని ప్రకారమే నేను పరిపాలిస్తున్నానంటే ఆల్రెడీ మీరు డైల్యూట్ అయిపోయారు. కాబట్టి దాన్ని చూసి అసలు భయపడే ఏదైనా జరగాలంటే జరిగేది కూడా కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు మనుషుల్లాగా తయారైపోయాడు. ప్రతివాడు ఏం చేసుకుంటారో చేసుకునే దశలోకి వెళ్ళిపోయి, అంటే మీరు చేస్తున్న రెప్రెషన్ ఏదైతే ఉందో వాటన్నిటినీ ఎదుర్కొందాం అనే దశలోకి వచ్చేసిన తర్వాత ఇంకా వాట్ ఎల్స్ యూ కెన్ డూ. కాబట్టి మీరు రెడ్ బుక్లు రాసుకున్నా ఇంకో బుక్లు రాసుకున్నా రాసి పెట్టుకుని ఉంటుంది. దానికన్నా భద్రం కదా కంప్యూటర్లో పెట్టుకుంటే. పుస్తకం ఇవ్వడం తీసుకుపోయినా తీసుకోవచ్చు, సిస్టంలో ఉంటే మీ చేతిలో ఉంటుంది కదా. ఈ 2 ఏళ్ల ప్రభుత్వంపై వివిధ అంశాలలో వ్యతిరేకత కనిపిస్తుంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అంటే నాకు తెలిసి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు సార్. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్కి అంటే మిస్ మ్యాచ్, దేర్ ఇస్ ఏ మిస్ మ్యాచ్. ప్రజలకి మీరేం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తామని ఎలక్షన్ టైంలో గెలవటం కోసం మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు. మీరు గెలిచారు అనుకుంటున్నారు. ఎలా గెలిచారు అనేది మళ్ళీ పక్కన మాడదాం. గెలిచారు అనుకున్నారు, ప్రభుత్వానికి వచ్చారు. గెలిచిన తర్వాత నుంచి మీరు ఇస్తానన్నది చేయకపోగా, చేయలేకపోయిన దాన్ని ప్రజలకు డైరెక్ట్గా చెప్పలేక ఇబ్బంది పడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టే దశలోకి వెళ్ళిపోయారు. మీ దగ్గర డబ్బులు లేవన్న సంగతి మీరు అప్పుడప్పుడు మాత్రమే చెప్తా ఉన్నారు. మీరేం చేశారు? సంపద సృష్టిస్తాం అంటే మీరే డబ్బుల్ని ముద్రించి మీరే జనాలకి మీరు కూర్చోండి మేము మీకు అన్నీ ఇస్తామని చెప్పే దశలోకి వెళ్ళిపోయారు మీరు. ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా కష్టం. ఇప్పుడు దాదాపు 3,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసారు. అప్పు ఇచ్చేవాడు కూడా పుట్టడం లేదు. ఇంకొకరు 3 సంవత్సరాలు నడపాలి. 3 సంవత్సరాల్లో నాకు తెలిసి మీకు అప్పు ఇవ్వడానికి ఎవడు రాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఇంతకుముందు వెనిజులా లాగా శ్రీలంక లాగా తయారవుద్ది ఆంధ్రప్రదేశ్. అప్పుడు టోటల్గా యూ హ్యావ్ టు రైజ్ యువర్ హ్యాండ్స్. చేతులు ఎత్తేయాల్సిందే. మీరు చేతులు ఎత్తేసినప్పుడు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు. అందుకే ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం ఇప్పటికే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు వ్యాఖ్యలు. మొన్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే ఆదాయము జీతాలకి సరిపోతుంది, పెన్షన్కి సరిపోతుంది, రుణాలేమో బ్యాంకుల నుంచి వచ్చే రుణాలేమో వడ్డీలకి సరిపోతున్నాయని చెప్పి. అంటే ఇక్కడ ఈ సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని విస్మరించేందుకే ఇటువంటి మాటలు వస్తున్నాయా? ఇప్పుడు వాటినే కాదు, చాలా వాటిని నెంబర్ 1 ఏంటంటే వాటిని విస్మరించాలి కాబట్టి వీళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు ఇప్పుడు నెపో ఎంప్లాయీస్ మీద వేసేసారు. ఎంప్లాయీస్ నుంచి రియాక్షన్ చూసారా మీరు? చాలా రియాక్షన్స్ వచ్చేసి అంటే మీరు మొత్తం మాకే పెడుతున్నామని జనాలకు చెప్పదలుచుకున్నారా? మాకు ఇస్తుంది ఎంత, వాళ్ళ లెక్కలతో ముందుకు వచ్చారు. మా మీద తప్పుడు ప్రచారం చేయొద్దని. అంటే ఏంటి? ఎంప్లాయీస్కి ప్రజలకి మధ్యలో మీరు ఒక రిఫ్ట్ తయారు చేస్తున్నారు. ఎంప్లాయీస్ ఒకవాడికి కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నాం, రాష్ట్రంలో వస్తున్న ఇన్కమ్ సోర్స్ అంతా వాళ్ళ శాలరీకే పోతుంది. కాబట్టి మేము దేర్బై వీ కాంట్ అఫోర్డ్ టు గివ్ అనదర్ సూపర్ 6 అని చెప్పడానికి చేసే ప్రయత్నంలో ఎంప్లాయీస్ అర్థం చేసుకొని ముందుకు వచ్చేసారు. దే ఆర్ ఇంటు ద ప్రెస్ మీట్స్, దే ఆర్ ఇంటు ధర్నాస్. సో రేపు వీళ్ళు తిరుగుబాటు చేసిన తర్వాత మాకు రావాల్సినవి, మాకు ప్రామిస్ చేసినవి అని వాళ్ళు చేసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి 0 వస్తుంది ఆన్సరు, వాళ్ళకి 0 వస్తుంది. అల్టిమేట్గా ఏమవుతుంది? మీరు ఏం చేయలేని దశలోకి మీరు వెళ్ళిపోతారు. ఇదే కదా మేము చెప్పింది. వీళ్ళు చెప్పినటువంటి ప్రామిసెస్ అన్నీ, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన విధానం అన్నీ ఇక్కడ ప్రజలకి వీళ్ళు చేయలేకపోతున్నారు. చేయండి, మీరు పర్ఫెక్ట్ చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ మీరు అవినీతికి సరిపోతున్నాయి కదా. ఎందుకు మేము మావిగానే ఉన్నాం? మీరు కడుతున్నటువంటి అమరావతి టోటల్గా అవినీతిమయం అయిపోయింది. అవినీతిమయం. 2 లక్షల కోట్ల రూపాయలతోటి ఎవరైనా పొలాల్లో నిర్మిస్తారండి జనం లేని దగ్గర? పోస్తూ ఉన్నారు. అగాధంలోకి, బ్లాక్ హోల్లోకి మీరు ఎంత పోసినా వెళ్ళిపోద్ది కదా. సైన్స్తో టచ్ ఉంటే బ్లాక్ హోల్ తెలుసు కదా. సో ఇంత జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మీరు ఇంకో 3 సంవత్సరాలు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలా నడపదలుచుకున్నారు? అసలు మినిమం నీకు ఇది లెక్కలు తెలిసిన వాళ్ళకి, ఫైనాన్స్ తెలిసిన వాళ్ళకి విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ కదా. సో ఇంత డెప్ట్లోకి మీరు వెళ్ళిన తర్వాత మీకు అప్పు ఇచ్చేవాడు బయట నుంచి లేనప్పుడు, నీకు ప్రతిదీ ఇన్ఫ్లేషన్ జరుగుతున్న తర్వాత
రూపాయి విలువ పడిపోతున్న తర్వాత ప్రపంచమే తన స్థితిని గతిని మార్చుకొని వేరే విధంగా వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని ఫైనాన్షియల్గా ఒకసారి చూసినప్పుడు మీకు వస్తుంది ఎంత, మీరు చేసిన ప్రామిస్ ఎంత, మీరు ఖర్చు పెడుతుంది ఎంత, ఇవన్నీ కూడా ఒకసారి గుండె జల్లుమంటది కదా. ప్రజలకు ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేక ఒక్కొక్కటి సింపుల్గా వైట్ పేపర్ అనేదాన్ని ఇప్పుడు ఎంప్లాయీస్ మీద న్యాయం వేశారు. రేపేం చెప్తారు? లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో ఇంతమంది లబ్ధిదారులు ఎందుకున్నారు, లబ్ధిదారులను తీసేయమంటారు. ఒక్కొక్కరిని తెలియకుండా తీసేస్తారు. ఎస్ఐఆర్లో ఓటు తీసేసినట్టు. ఎస్ఐఆర్లో ఇప్పుడు చాలామంది పోతున్నారు. అల్టిమేట్గా ఇది ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఇవి కూడా రావు, ఇన్పుట్స్ కూడా రావు, వెల్ఫేర్ యాక్టివిటీస్ రావు. బికాస్ యూఆర్ నాట్ ఏ ఓటర్. నువ్వు ఓటు లేనప్పుడు నీకేమిస్తావని అంటారు. సో ఇన్ని దొంగ మార్గాలను ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రజలకు చెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నమే ప్రజా పోరాటం. ఈ ప్రజా పోరాటాలు నిర్మించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక ఆయనకి ఈవెన్ పోలీస్ ఫోర్స్ను కూడా మీరు ఇవ్వడానికి ఇష్టపడక చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ ఈ హ్యాస్ టు హెల్ప్ ద రెస్పాన్సిబుల్. మీరు ఆ బాధ్యత నుంచి మీరు తప్పుకోవాలని చూస్తే. సో ఇక్కడి నుంచి నేను పోలీస్కి నేను చెప్తున్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, డ్యూటీ యాజ్ పర్ యువర్ పోలీస్ మ్యాన్ చేయండి. మీరు ప్రతిపక్ష నాయుడికి సపోర్టు ఇవ్వకుండా ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు మంది. ఎస్ డీజీపీ ముఖ్యమంత్రికి వినండి, బట్ డీజీపీ హ్యాస్ టు డూ ది అనదర్ డ్యూటీ. ఎవరండి ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంటే? సెకండ్ సీఎం అండి. సీఎం తర్వాత రాష్ట్రానికి రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి ఎవరంటే అపోజిషన్ లీడర్. మీరు అసెంబ్లీలోనే మీరు అపోజిషన్ లీడర్ని మీరు గుర్తించబోవచ్చు, ఈసారి మీరు గుర్తించబోవచ్చు, ఏదో నెపం పెట్టుకొని ఉండొచ్చు. బట్ ఆయన చేసే ప్రజా పోరాటాలని మీరు అసెంబ్లీలాగా జస్ట్ లైక్ దట్ దాన్ని కూడా విస్మరించిపోతామంటే కుదరదు అని వస్తుంది. ఇంకా 2 రాష్ట్రాల్లో కలకలం రేపింది, చాలా ఆందోళన కలిగించే అంశం రాజమండ్రి జిల్లాలో జరిగింది. మెడికో ప్రియాంక హత్య కేసు లేదా అది ప్రమాదం ఏదన్నది పోలీసులు రకరకాలుగా వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. మొత్తానికి అక్కడ క్లియర్ కట్గా సీసీటీవీ విజువల్స్లో చాలా స్పష్టంగా ఉంది. 1కి 3 సార్లు గుద్దేసి మరీ తలమించి పోనీ చేసినటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే ఏమో దాన్ని ఒక హిట్ అండ్ రన్ కేసుగా అభివర్ణించే ప్రయత్నం చేశాడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అసలు మాట్లాడటం లేదు వాళ్ళు. సింపుల్గా హిట్ అండ్ రన్ కేసుగా ఆయన చెప్తూ ఇది ఒక చిన్న ప్రమాదం మాత్రమే అని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. ప్లస్ ప్రభుత్వం తరపు నుంచి న్యాయం జరిగిపోయింది అని చెప్పి ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇక ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ అయితే దీన్ని ఒక చిన్న ప్రమాదం మాత్రమే అని స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు నమోదు చేశారు. తర్వాత అయితే సెక్షన్లు మార్చారు. అంటే ఇక్కడ అంత క్లియర్ కట్గా మీకు సీసీటీవీలో విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంటే పోలీసులు ఇంత సింపుల్గా దాన్ని తీసి పారేసే ప్రయత్నం ఒకవైపు పోలీసులు చేశారు, ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే చేయడం వల్లనే దీని వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా అనే అనుమానాలు ఆరోపణలు వస్తున్నాయి. అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి చాలా సమస్యలకి మనం లోకల్గా ఉండే పొలిటికల్ రిప్రజెంటేటివ్ బాధ్యత వహిస్తాడని అనుకుంటాం. బాధ్యత వహించాల్సినటువంటి లోకల్ ఎమ్మెల్యే బాధ్యత రహితంగా దాన్ని జస్ట్ లైక్ కొట్టేశాడు. ఈవెన్ మీరు వీడియో ఏమన్నా పెట్టాడేమో కానీ దానికన్నా ముందు అసలు నాకు పట్టినట్టు అంశం అన్నట్టుగా ఉంది. ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు. రెండోది, ఈరోజు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భరత్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. భరత్ దాదాపు ఒక 10 క్వశ్చన్స్ రైజ్ చేశాడు. ఈ 10 క్వశ్చన్స్ ఒక్కదానికి కూడా సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రావట్లేదు. ఏం చేస్తుంది ప్రభుత్వం? హిట్ అండ్ రన్నే అనుకుందాం. ఎవడాడు ఎలా కొడతాడు? 1, 2 సార్లు 3 సార్లు ఎలా ఎక్కిస్తారు బండిని? వాడి మీద ఎలాంటి కేసు పెడతారు? మనిషి అక్కడి నుంచి వచ్చి హైదరాబాదులో కిమ్స్ హాస్పిటల్లో చనిపోయారు. అంటే దాని తీవ్రత మీకు కనపట్లేదా? ఇంటెన్సిటీ, ది డ్యామేజ్ టు దట్ లేడీ డాక్టర్ కనపట్లేదా? అంత ఫోర్స్ఫుల్గా జరిగిన అంశం మీద లోకల్ రిప్రజెంటేటివ్ దేని మీద, ఇసుక మీద మాట్లాడతారా? కంకర మీద మాట్లాడతారా? లేకపోతే అవినీతి మీద మాట్లాడుకుంటారా? దేనికి మీరు బిజీ అవుతారు చెప్పండి? మేము మాట్లాడాం కాబట్టి ఆఖరికి ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బురద పోస్తారు. కాబట్టి ఇట్ ఈజ్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ ఇట్ ఆన్ దిస్. పోలీసు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, ఒక లైఫ్ పోయిందండి ఒక మెడికోది. ఆ తల్లిదండ్రులకు మీరు సమాధానం చెప్పగలరా? అంటే సినిమాకు పోవటం తప్పు అయిపోయిందా?
సినిమా పోయించే క్రమంలో జరిగింది ఇది, అవునా? అంటే మీకు వెనకాల వస్తున్నటువంటి వెహికల్ జరిగిన దారుణం ఏంటో కనబడటం లేదా? బాధ్యత తీసుకోరు అసలు, మాట్లాడి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరా? సో మీ దగ్గర ల్యాబ్సెస్ బోల్డ్ కనపడుతుంది. ప్రభుత్వం చేతులు ఎత్తేసినటువంటి అంశంగా ప్రధానికి రూట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రౌడీజాన్ని ప్రదర్శించడానికి ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఐఎమ్ సారీ టు సే దిస్. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలని నిలబెట్టుద్ది, నిలదీసుద్ది. ఇది ప్రతిపక్ష పార్టీ, ఆ విధంగానే ఉంటుంది, వాళ్ళకి సమాధానం చెప్పాలి మనం అన్నదాన్ని మర్చిపోయిపోయి ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు. ఎదురుదాడికి ఈ ఎదురుదాడి వ్యవహారం ఎంతకాలం ఉంటుందో. ఈ మెడికో ప్రియాంక కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికే వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేశారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, మీ డిమాండ్ ఏంటి? అంటే దీనిలో ఇంకా మాకు ప్రత్యేకమైన ఆ ఫ్యామిలీకి అండగా కాస్త కూస్తో ఉండాల్సిన అది మా నాయకుడు డిసైడ్ చేస్తాడు. సో ఎందుకు జరిగింది ఈ విధంగా అనేదాన్ని ఖచ్చితంగా మేము దాన్ని ప్రజలకు తెలియజేస్తాం. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ప్రభుత్వం ఎందుకుంటుంది, పోలీసు ఎందుకుంటున్నారు, ఈ ఘటనల్ని జస్ట్ లైక్ దట్ ఎందుకు తీసేస్తున్నారు అని చెప్తాం మేము. అత్యంత కీలకమైంది ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో డ్రాఫ్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. ముసాయిదా జాబితా, ఓటర్ లిస్ట్ ఇచ్చేశారు. ముసాయిదా జాబితా వచ్చింది. దాదాపుగా 47 లక్షల ఓట్లు ఎన్నో డిలీట్ అయిపోయినాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని వెనుక చాలా ప్రయత్నాలు చేసింది అని చెప్పేవారు, చాలాసార్లు చెప్పారు మీలాంటి వాళ్ళంతా. మరి ఏం చేసింది 47 లక్షల ఓట్లకు సమాధానం? ఇప్పుడు నాకు తెలిసి ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా అనుమానాస్పదమైనటువంటి ప్రక్రియగా దేశవ్యాప్తంగా ప్రూవ్ అయింది. వాళ్ళకి ఓటేయకపోతే వేరే వాళ్ళకి ఓటేస్తారంటే జాగ్రత్తగా వాడిని ఓటేయమని బతిలాడుకొని వాడిని మోటివేట్ చేసి వాడిని కన్వర్ట్ చేసుకునే టైం మనకు లేదు. వాడు ఓటు ఎత్తేయండి అనేదే మార్గం ఒకటి. దట్ ఈజ్ ఎస్ఐఆర్. ఇప్పుడు ఓట్ని ఎత్తేయటమే ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, స్పెషల్గా తీసుకున్నటువంటిది. సో అది ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 45-50 లక్షలు ఓట్లు పోయిన ఓట్లు కూడా దాదాపు నాకు తెలిసి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్సే, నో డౌట్ అబౌట్ ఇట్. పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు కూడా పోయినటువంటి మళ్ళీ ఎక్కించమని పార్టీలో ఉన్నటువంటి లోకల్ లీడర్స్కి, అక్కడ ఉన్నటువంటి పార్టీ తరఫున బూత్ లెవెల్లో ఉన్నటువంటి బిఎల్ఎస్కి అందరికీ చెప్పాం. బిఎల్ఎస్లో కూడా కొద్దిగా నిర్లక్ష్యం కనిపించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇది జనరల్గా అంటే తేలిగ్గా తీసుకున్నారు అనేది, లైట్గా తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు, తర్వాత ఓటర్స్ తీసుకున్నారు, చాలా అంశాలు జరిగినాయి. సో దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలిసి నేను ఇందాకే వచ్చింది కదా, ఉదయమే వచ్చింది అంతా కూడా. సో వీళ్ళు డిస్కస్ విత్ అవర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం, ఓకే, వార్డ్ నెంబర్ 3, వార్డ్ నెంబర్ 3, డోర్ నెంబర్ 50-5-15, మొత్తం డోర్ నెంబర్ లేపేశారు. అది ముస్లిం కుటుంబం ఉంటుంది అక్కడ. ఇటు 14 ఉంది, అటు 16 ఉంది, మధ్యలో 15. దాదాపుగా 50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ముస్లిం కుటుంబం ఓట్లన్నీ లేపేశారు. ఇది నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను రెహమాన్ గారు, ఎవరైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎస్సీస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంతో ఉండి ఆయనకి ఓటేస్తారని ఈ 3 ఎలక్షన్స్లో ప్రూవ్ చేశారో వాళ్ళ ఓట్లు తీసేయడానికి ఎస్ఐఆర్ వీళ్ళకి ఉపయోగపడింది. ఇప్పుడు మొన్న ఎమ్యూనరేషన్ ఫామ్స్ కూడా ఆ ఫ్యామిలీ ఆ డోర్ నెంబర్ ఇచ్చారు, సబ్మిట్ చేశారు. బట్ ఇప్పుడు డ్రాఫ్ట్లో ఆ డోర్ నెంబరే లేదు. ఎంటర్ కావు, ఇంకంతే ఎంటర్ కావు మొత్తం. తర్వాత మళ్ళీ లక్కీగా ఏమైనా వస్తాయా అనుకుంటే అది దేవుడిదే, ఇంకా వస్తాయా లేదనేది వచ్చే అవకాశాలు కూడా లేవు. మీరు ఇంత పర్ఫెక్ట్గా మీరు వార్డ్ నెంబరు, డోర్ నెంబరు, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ పీపుల్, వాళ్ళ పేర్లు, ఆ పేర్లు చూడటంతో ఇక్కడ మనకు ఓటు వీళ్ళు వేసేవాళ్ళు కాదనేది డిసైడ్ చేసుకున్నారు. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్సే ఈ 45 లక్షలు 50 లక్షలు ఏళ్ళ ఓటర్సే ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్స్, ముస్లిం ఓట్స్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్లు కంఫర్టబుల్గా లేపేసి ఉంటారు. ఇప్పటికైనా మేల్కొని మా పార్టీ ఇన్ఛార్జ్ లోకల్గా ఉన్నట్టు నాయకులు ఏంటంటే మళ్ళీ వాటిని ఎలా చేర్చాలి వీలైతే, నాకు తెలిసి డౌట్ చేర్చడానికి టైం ఉందా అంటే ఒక అవకాశం తీసుకోవచ్చు. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వమంటారు, మీరు చేరుస్తూ ఉంటారు. మళ్ళీ బీహార్లో జరిగినట్టుగా, లేకపోతే కలకట్టాలో జరిగినట్టుగా, లేకపోతే హర్యానాలో జరిగినట్టుగా ఇదే తతంగా ఉంటుంది. వాళ్ళు చాలా విధాలుగా ప్రూవ్ చేసి ఇది మనకి పడవు అని డిసైడ్ చేసుకున్న తర్వాత చేస్తారు. అదన్నీ కూడా చేసేసారు. మళ్ళీ చేర్చుకోవడం అనేది దైవాధీనం అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.